ఒక్క రహస్యం, అసలు ఒకే ఒక్క రహస్యం జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందో తెలుసా? ఒక మామూలు యువకుడి గతం ఇప్పుడు అతని భవిష్యత్తునే వేటాడటానికి తిరిగి వచ్చింది. పదండి, ఈ డ్రాగన్ వారసత్వ కథలోకి వెళ్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ మీరే ఒక రాజవంశానికి చెందినవాళ్లు అని సడన్గా తెలిస్తే అప్పుడు మీ ప్రపంచం మొత్తం తలకిందులైపోతుంది గదూ. మన కథకు ప్రాణం పోసేది కూడా ఇదే ప్రశ్న. మన హీరో లీ జింగ్ యూన్కి ఇది జస్ట్ ఓ ఊహ కాదు, ఇదే ఇప్పుడు తను ఫేస్ చేస్తున్న రియాలిటీ. అతని రాచరికపు మూలాలు బయటపడటంతో అంతే, ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయిపోయాడు. ఇప్పటినుంచి లీ జింగ్ యున్ ఒక మామూలు అబ్బాయి కాదు. అతని ఒంట్లో ప్రవహిస్తున్న రాజవంశపు రక్తం అతన్ని ఒక అరుదైన వస్తువుగా మార్చేసింది. ఒక బహుమతి, అందరూ దక్కించుకోవాలనుకునే ఒక విలువైన బహుమతి అనమాట. ఎందుకంత విలువ అంటే, అతను డ్రాగన్ జాతికి చెందినవాడు, అమూల్యమైనవాడు. చూడండి, ఈ మాటలు చాలా పవర్ఫుల్. అతను జస్ట్ ఒక వ్యక్తి కాదు, సింహాసనానికి బతికున్న ఏకైక వారసుడు. సో అతన్ని కంట్రోల్ చేయడమంటే మొత్తం రాజ్యాన్నే కంట్రోల్ చేసినట్టు. ఇక ఈ పవర్ గేమ్లోకి 3 పెద్ద శక్తులు ఎంటర్ అయ్యాయి. చాలా ఏళ్లుగా వీళ్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. కాని ఇప్పుడు వాళ్లందరి టార్గెట్ ఒక్కటే, లీ జింగ్ యున్. సరే, ఈ చదరంగంలో ఉన్న 3 ఆటగాళ్లను చూద్దాం. ఒక్కొక్కరిది ఒక్కో ప్లాన్. ముందుగా టాంగ్ వెన్ గువాన్. వీళ్లు లీ జింగ్ యున్ను తమ దగ్గరికి ఆహ్వానించి కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. తర్వాత మ్యాజిక్ స్క్వేర్. వీళ్లు కూడా అతన్ని ఇన్వైట్ చేసి అతని పేరు వాడుకుని తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్లాన్. కాని మూడో వర్గం జ్వాన్ మింగ్ జియావ్. వీళ్లకి ఈ మర్యాదలు గిర్యాదలు లేవు. సూటిగా అటాక్ చేసి బలవంతంగా పట్టుకెళ్ళిపోవాలన్నది వాళ్ల ప్లాన్. చూశారా ఇది ఎంత డేంజరస్ గేమో? ఇప్పుడు టాంగ్ వెన్ గువాన్, మ్యాజిక్ స్క్వేర్, ఈ 2 వర్గాల పద్ధతులు చూస్తే మాటలు చాలా మర్యాదగా ఉన్నా వాళ్ల ప్లాన్స్ మాత్రం చాలా డేంజరస్. టాంగ్ వెన్ గువానేమో అతని స్నేహితురాలనే ఒక పావుగా వాడుకుంటోంది. ఇక మ్యాజిక్ స్క్వేర్ అయితే ఒక ఏజెంట్ను పంపి ప్రేమ పేరుతో అతన్ని ట్రాప్ చేయాలని చూస్తోంది. రెండిట్లోనూ ప్రేమ, స్నేహం లాంటి ఎమోషన్స్నే ఆయుధాలుగా వాడుకుంటున్నారు. సరే, ఆ ఇద్దరి కథ అలా ఉంటే ఈ మూడో వర్గం జువాన్ మింగ్ జియావ్ చాలా అగ్రెసివ్గా ఉంది. కాని అసల ట్విస్ట్ ఏంటంటే, వాళ్లు లీ జింగ్ యూన్ని బయట వేటాడుతుంటే వాళ్ల గ్రూప్లోనే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రకు సూత్రధారులు వీళ్లే, బ్లాక్ అండ్ వైట్ వూచాంగ్. ఈ అన్నా చెల్లెళ్ళు చాలా తెలివైనవాళ్లు, కాని అంతకంటే ఎక్కువ క్రూరులు. ఈ గందరగోళాన్ని ఒక అవకాశంగా వాడుకుని తమ సొంత ప్రత్యర్థుల్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. వాళ్ల ప్లాన్ ఎంత తెలివైందంటే చూడండి. ఫస్ట్ స్టెప్, టాంగ్ వెన్ గ్వాను ఇరికించడం. వాళ్ల ప్రత్యర్థులైన యంజున్ల దగ్గరికి వెళ్లి మీ బ్రదర్ను చంపింది టాంగ్ వెన్ గ్వాన్ అని అబద్ధం చెప్తారు. సెకండ్ స్టెప్, గొడవను రెచ్చగొట్టడం. దీంతో యంజున్లకు కోపం నశాలానికంటి టాంగ్ వెన్ గ్వాన్తో భీకరమైన ఫైట్కి వెళ్తారు. థర్డ్ స్టెప్, మిగిలిన వాళ్ళని చంపేయడం. 2 గ్రూపులు ఫైట్ చేసి వీక్ అయిపోయాక ఒక మిస్టీరియస్ మాస్క్డ్ పర్సన్ హెల్ప్తో ఈ వూచాంగ్ సర్వైవర్స్ని చంపేస్తారు. ఇక ఫైనల్ స్టెప్, వాళ్ల పవర్ను తీసుకోవడం. చనిపోయిన యంజున్ల శక్తిని వీళ్లు గ్రహించి ఇంకా పవర్ఫుల్ అయిపోతారు. సింపుల్గా చెప్పాలంటే పక్కవాడి కత్తితో తమ శత్రువుల్ని చంపడమన్నమాట. అయితే ఈ పవర్ గేమ్లో వ్యూహాలు, కుట్రలే కాదు, ప్రేమ, స్నేహం లాంటి ఎమోషన్స్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. నిజానికి ఇవే ఈ ఆటను ఇంకా ఊహించని విధంగా మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. లీ జింగ్ యున్ లైఫ్లో ఇప్పుడు 2 అమ్మాయిలున్నారు. ఒకరు తన చిన్ననాటి స్నేహితురాలు లూ లింగ్ సువాన్. తనకి అన్నీ తనే, అందుకే ఆమె సేఫ్టీయే అతని అతిపెద్ద వీక్నెస్. ఇంకోవైపు జీ రూక్సు. ఈమె మ్యాజిక్ స్క్వేర్ పంపిన ఒక ఏజెంట్. అతనితో ప్రేమ నటిస్తూ ట్రాప్ చెయ్యాలని వచ్చింది. కాని విచిత్రంగా నిజంగానే అతనిమీద ఫీలింగ్స్ పెంచుకుంటుంది. ఇప్పుడు అతని శత్రువులు ఈ 2 బంధాలనే అతనికి వ్యతిరేకంగా వాడుకుంటున్నారు. ఈ కోట్ చూడండి, ఒక మగాడు ప్రపంచాన్ని ప్రేమించాలి, ఒక ఆడదానికోసం నువ్వు మన పెద్ద డీల్ని నాశనం చేస్తే నేను అస్సలు ఒప్పుకోను. ఇవి టాంగ్ వెన్ గువాన్ లీడర్ తన కొడుకుతో అన్న మాటలు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, అధికారం కోసం ఆడే ఈ ఆటలో ప్రేమ అనేది ఒక లయబిలిటీ. కర్తవ్యం ముందు పర్సనల్ ఫీలింగ్స్కి విలువే లేదు. సో ఈ ఎపిసోడ్ ముగిసేసరికి మొత్తం గేమే మారిపోయింది. చదరంగం బోర్డ్ రీసెట్ అయ్యింది. ఇప్పుడు మొదలయ్యేది ఒక కొత్త ఆట, ఇంతకుముందు కంటే చాలా చాలా ప్రమాదకరమైన ఆట. ఓకే, ఇప్పటివరకు జరిగిందాన్ని ఒక్కసారి చూస్తే
లీ జింగ్ యున్ ఎవరి పక్షాన చేరకుండా ఇండిపెండెంట్గా ఉండాలని డిసైడ్ అయ్యాడు. దీంతో ఏ వర్గం అతన్ని దక్కించుకోలేకపోయింది. ఒక రకమైన స్టాండ్ ఆఫ్ నడుస్తోంది. ఇంకోవైపు వూచాంగ్ల ద్రోహం వల్ల జువాన్ మింగ్జియావ్ చాలా వీక్ అయిపోయింది. వాళ్ల టాప్ కమాండర్లు 5 చనిపోయారు. అదే టైంలో వూచాంగ్లు ఊహించినంత పవర్ సంపాదించి మేజర్ ప్లేయర్స్గా మారారు. ఇప్పుడు ఎవరితో ఎవరున్నారో తెలీదు, ఏ బంధం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. అంత కన్ఫ్యూజన్. ఫైనల్గా మిగిలే ప్రశ్న ఒక్కటే, ఈ ఆటలో అందరూ ప్లేయర్సే. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అయిష్టంగానే రాకుమారుడైన మన హీరో తన తలరాతను తానే రాసుకోగలడా? లేకపోతే విధి ఆడిస్తున్న ఈ ఆటలో కేవలం ఒక పావుగా మిగిలిపోతాడా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.